అంటే ఇటువంటి విపత్తు ఊహించలా. అంటే ఎక్కడ 25 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల పాటు వర్షం కురవటం అనేది ఆంధ్రప్రదేశ్ చూడలే ఇంతవరకు ఎప్పుడు. అంటే 10-12 మ్యాక్సిమం 12 సెంటీమీటర్లు చూసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా కావచ్చు. సో ఇంత జరిగిన తర్వాత ప్రిపేర్డ్నెస్ ఏమన్నా కొరవడిందా, లేకపోతే ముఖ్యమంత్రి అన్నట్టు ఇంకా అధికారులు తాము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఉల్లాసంగా ఉత్సాహంగా తమ పనులు తాము చేసుకుంటూ విధులు మర్చిపోయారా? ఖచ్చితంగా ప్యానల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు మనం చూస్తున్నాం, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వానల పరిస్థితి, వరదల పరిస్థితి పైన మనం అనేక ఆరోపణలు, కొంత అనుకూల వ్యతిరేక వార్తలను మనం అబ్జర్వ్ చేస్తే, ఈరోజు ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ సహాయక చర్యలనండి, లేదా ఒకవైపు ప్రతిపక్ష నేత లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నేను ఏమంటానంటే, గతంలోకి ఇప్పటికీ మనకు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఐఎండి వాళ్ళ నుంచి కొంత డేటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ముందస్తు సమాచారం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యం ఉంటుంది. మళ్ళీ ఒక సిడబ్ల్యూసి వాటర్ కమిషన్ ఉంటుంది, తర్వాత ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇంత మనకు ఒక మెకానిజం ఉంది. సో ఇలాంటి మెకానిజం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా మనం కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, కొంత లోపాలు కనపడుతున్నాయి అక్కడక్కడ. అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కొంత స్పష్టంగా కనపడుతున్నట్టుగా మనం భావించాలి. అంటే ఈరోజు విజయవాడలో మీరు ఇందాక అన్నారు, అంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది, ఎప్పుడో గతంలో వచ్చిందని. కానీ ఈరోజు దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఈరోజు కొత్తగా ఏం లేదు. అంటే ఇన్ఫ్లో వచ్చి 15 లక్షల క్యూసెక్లు అండి, డిశ్చార్జ్ 11 లక్షలు. అంటే అదే నేను ఏమంటున్నా అంటే, మనకు పైన పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, సో ఇలా ఉంటుంది కాబట్టి మనకు వచ్చేటువంటి ఇన్ఫ్లోని బట్టి మనం అవుట్ఫ్లో ఎంత వదలాలా అనేటువంటిది ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి మేనేజ్మెంట్ ద్వారా కూడా మనం కొంత మెకానిజం బాగా నిర్వహించవచ్చు. సో ఇది కూడా కొంత లోపంగా చూడాలా. మోర్ ఓవర్ ఏంటంటే, ఈరోజు విజయవాడలోని సింగనగర్ కావచ్చు, కొన్ని కాలనీలు అవ్వడానికి కారణం కృష్ణానది వరద నీరు కాకుండా ఇక్కడ బుడమేరు అనేటువంటి ఒక ఉపనది కారణంగా కూడా కొంత ఊహించినటువంటి స్థాయిలో మనకు ఖమ్మంలో అక్కడ పైన పడినటువంటి వానల కారణంగా వచ్చిన నీటి వలన అక్కడ కూడా మనకు ఏదో ఒక ప్రాజెక్ట్ ఉన్నట్టుంది. అక్కడ కూడా కొంత లాకులు ఎత్తడం ద్వారా నీరు ఒకేసారి ఇన్ఫ్లో అవ్వడం వల్ల అక్కడ సింగనగర్ కొన్ని కాలనీలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అంటే ఇక్కడ కొంత నిర్వహణ లోపం ఉన్నట్టుగా మనం చూడాలి. అంటే ఈరోజు మనకు కొంత కాదండి, బాగా నిర్వహణ, అదే మేనేజ్మెంట్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు రెస్క్యూ టీమ్స్ చేయలేదు, ఎందుకు ముందస్తుగా ఎవాక్యుయేషన్ చేయలేదు, ఎందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, ఎందుకు రెవెన్యూ సిబ్బంది కానీ కలెక్టర్స్ కానీ అలర్ట్ కావడం లేదని ఖచ్చితంగా ఎవరైనా ప్రతిపక్ష నేత కానీ లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి, క్వశ్చన్ చేస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఒక మేనేజ్మెంటు, చంద్రబాబు నాయుడికి అందరూ అధికారులు భయపడతారు, ఖచ్చితంగా చాలా పనిచేస్తారు, ఆయన గతంలో హుదూద్ తుఫాన్లో చాలా బాగా నిర్వహించారు అనేటువంటి ఎన్నో ప్రశంసలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ప్రతి అంశంలో కూడా, ప్రతి ఘటనలో కూడా గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఉంటున్నారు, నిద్రమత్తులో ఉంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా కాదు. గత 4 నెలల నుంచి కూడా మనం చాలా సందర్భాల్లో ఈ మాటలు చూస్తున్నాం. అధికారికంగా ఏమంటారు, సెక్రటరీ స్థాయిలో మీటింగ్లో కూడా ఆయన చాలా అగ్రహావేశాలు, ఒకసారి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా చాలా అగ్రహావేశాలు చూసాం. సిగ్గుచేటు పిఎంఓలో ఒక్క తెలుగు ఆఫీసర్ లేరు. అంటే ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి కూడా అధికారుల పైన పదే కోపడుతున్నారంటే ఆయన నిర్వహణ సామర్థ్యం కోల్పోయారా, ఆయన పట్టు కోల్పోయారా, ఆయనకు మేనేజ్మెంట్ గురువు, ఒక సీఈఓ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక గుర్తింపు, ఒక పేరున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒకసారి వాళ్ళు కూడా ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కాసేపు రాజకీయాలు పక్కన పెడితే పార్టీలు కానీ నాయకులు కానీ ఎవరైతే ముందు అక్కడ ఇంపాక్ట్ అయ్యారో, ఎఫెక్ట్ అయ్యారో వాటిని మనం ఎవాక్యువేట్ చేయాలా, వాళ్ళకు కనీస అవసరాలైనటువంటి ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, క్లోత్స్ కానీ, సో ఇలాంటి విషయాలలో కొంత మనం వార్ ఫుడ్ అంటారు కదా, సో యుద్ధ ప్రాతిపదికన అలాంటి సహాయ సహకారాలు చేయడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకొని అక్కడే ఫీల్డ్లో ఉండి పనిచేయాలనేటువంటిది సహజంగా జరుగుతుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఈరోజు క్యాపిటల్ చుట్టూ రాజకీయ ఆరోపణలు. నిన్న రిటర్నింగ్ వాల్ దగ్గరకు వచ్చి పరిశీలన చేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చాలా సీరియస్గానే గవర్నమెంట్ని వార్న్ చేశారు. ఒకసారి ఆ బయట చూద్దాం. స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తూ ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది.
ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు ఈరోజు. రైట్ రైట్ డాక్టర్ యశ్వర్ గారు చూశారు కదా, మీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది, మా ప్రభుత్వం వస్తుంది. ఆయన ఎక్కడ ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. వరదలోంచి కూడా రాజకీయం తాను చేయగలనని చాలా బలంగా నిరూపించుకున్నారు. ఈ వరదతో పాటే మీ ప్రభుత్వం మీరు తుడిచిపెట్టుకుపోతారు, వాళ్ళ ప్రభుత్వం వచ్చేస్తుంటా. బహుశా క్యాబినెట్ని రెడీ చేస్తున్నారు, నెక్స్ట్ క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటారు? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరికీ 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. తెలంగాణలో ఒక సామెత ఉందండి, ఎడ్డోనికి ఏం చింత అంటే ఎడిచింత అంట. అట్లుంది కథ ఇది. ఆడ వరదలు వచ్చి ప్రజలు కొట్టుకుపోతుంటే ఆ ఇబ్బందులు ప్రతిపక్ష నాయకుడికి సోకాల్ ప్రతిపక్ష నాయకుడు అనుకున్నాం. ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నచ్చకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడే. ఆయన నిరూపించుకోవాలి. వాసుదేవ్ గారు ప్రతిపక్ష హోదా కలగకున్నా ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజలే ప్రతిపక్ష నాయకుడు యాక్సెప్ట్ చేస్తారు. ఆ బుద్ధి జ్ఞానం ఆయనకు ఉండాలి కదా, అది లేదు. ఆడ వరదల్లో కూడా నీ ప్రభుత్వము మళ్ళీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే మన 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం. సందర్భం ఏడా ఏం సంబంధం, ఏ సందర్భంలో ఏం మాట మాట్లాడదో ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి. ఇంకా చాలా అవసరం. ఏదో బై ఫ్లూక్ పోయినసారి గల్లీ గల్లీ తిరిగి ముద్దులు పెట్టడం వల్ల ప్లీజ్ ప్లీజ్ 1 ఛాన్స్ అని ఒక ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని నమ్మించేసి అధికారంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన తలకింద కాళ్ళ మీదకి చేసినా అధికారంలో రావడం అనేది అసంభవం. అది పగటి కలగానే మిగిలిపోతుంది. ఓకే, ఎవరైనా కలగనే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది, కానీ ఆయన కలగంటాడు కాబట్టి వదిలేయండి. ఈరోజు ఆయన ఒకటి చెప్పారు, రిటైనింగ్ వాళ్ళు ఆయన హయాంలో వైసీపీ హయాంలో పూర్తి చేయడం వల్లే కృష్ణలంకకి ఒక 10 లక్షలు 15 లక్షల క్యూసెక్కల నుంచి కృష్ణలంక ఆ మాటకొస్తే ఎంటైర్ సిటీ, అది లేకపోతే ఎంటైర్ సిటీ సబ్మెర్జ్ అయ్యేది నిన్న జరిగిన ప్రకృతి ఉత్పాతానికి. రిటైనింగ్ వాళ్ళు మేము కట్టాం కాబట్టి చాలా బలంగా, మరి ఏ సిమెంట్తో కట్టారో తెలియదు, చాలా బలంగా కట్టారు కాబట్టి అది నిలబడి విజయవాడ సిటీని కాపాడిందని. మీరు చేయలేకపోయారు, మాకు 30 ఏళ్ళ విశేషమైన అనుభవం, ప్రపంచ టెక్నాలజీ మీ పాదాక్రాంతమైందని మీరు చెప్పుకుంటారు కదా. మీరు చేయలేని మేము చేసాము, చూసారా, మేము చేయబట్టి వాళ్ళ విజయవాడ సిటీ ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసుకుంటున్న రాజధాని నగరం ప్రశాంతంగా అని చెప్పారు ఆయన. మంచి పని అని చెప్పారు ఆయన. ఒక మంచి పని చేసింది కదా, ఏం చేద్దామంటే చైనా గ్రేట్ వాల్ లాగా ఆ రిటర్నింగ్ వాళ్ళకి జగన్ వాళ్ళని పెడదాం సార్. ఈ వరదలు తగ్గిన తర్వాత సన్మానం చేసే ఏర్పాటు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చేద్దాం. అది ఏం టెన్షన్ పడకని చెప్పండి. ఆ రిటర్నింగ్ వాళ్ళకి వాల్ ఆఫ్ జగన్ పెడదాం, టెన్షన్ పడకని చెప్పండి. ఏం దాని మీద పేరు చెడిచిపోయాము, ఆ రిటర్నింగ్ వాళ్ళకి ఆయన పేరు పెట్టిన మాత్రాన మాకు ఒరిగేది ఏం లేదు, పెడతాము. మంచి అప్పటి వరకు కొంచెం ఆనందంగా ఉండమని చెప్పండి. వీలైతే భగవంతుని ప్రార్థించమని చెప్పండి. ఏ విధమైన ప్రాణ నష్టం కలగకుండా తొందరగా ఈ వరదలు తగ్గే విధంగా ప్రార్థించమని చెప్పండి. ఆయన ప్రార్థన చేయడం కూడా వస్తే ఇంకోవైపు ఇది జరుగుతుంటే ప్రకృతి విపత్తి వల్ల మొత్తం విజయవాడ నగరం అంతా కూలిపోతుంది. విజయవాడ నగరం చిన్న అబ్జర్వేషన్ సోషల్ మీడియాలో ఒక అబ్జర్వేషన్ ఏంటంటే హుద్హుద్ అప్పుడు సీఎం చంద్రబాబు గారు ఆయన నిర్వహించిన తీరుకి వరల్డ్ వైడ్ అప్లాజ్ వచ్చింది. అంటే ఆయన ఎంత పక్కా ప్రణాళిక ప్రకారం ఆఫీసర్స్ చేత పనులు చేయించడం, ఎక్కడికక్కడ నిజంగానే పరుగులెత్తించారు. ఆ టైంలో పరుగులెత్తించారు. లేదు ఎందుకు అడుగుతున్నప్పుడు అప్రమత్తం. ఎందుకంటే ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం స్టార్ట్ కాగానే ఇక్కడ అప్రమత్తం అయిపోయి మొత్తం కదా అడిగేది. అంటే ఇప్పుడు ప్రభుత్వం మొత్తానికి అధికారులందరూ కూడా పాత నిధులలో ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న అధికారులు ఇంకా ఉన్నారు, ఇంకా ప్రక్షాళన జరగలేదు. ఇంకా అదే మత్తులో అదే మైండ్ సెట్ లో ఇంకా ఉన్నారు. 100 రోజులు సార్, ఇంకా అయిపోతుంది తొందరగా చేంజ్ అవుతుంది, టెన్షన్ పడకుండా. ఇప్పుడు అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ వరదల్లోకి దిగి ఆయనే మొత్తం పనిచేస్తున్నాడు కదా. ఆయన ఉండబట్టి ఆ మాత్రం ఆయన ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా, ఒక 75 సంవత్సరాల వ్యక్తిగా ఆయన లైఫ్ జాకెట్ వేసుకుని ఆయన గల్లీ ఆయన తిరుగుతున్నాడు. మొత్తం ప్రపంచమంతా చూస్తున్నాడు. అలాంటి మహనీయుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి దొరికింది. అదే లాస్ట్ టైం కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉండేది గుర్తుపెట్టదా. మీరు మంచి పాయింట్ చెప్పారు. ముఖ్యమంత్రి 75 ఏళ్ల వయసు లైఫ్ జాకెట్ వేసుకుని తిరుగుతుంటే మీ గుడివాడ ఎమ్మెల్యే, ఇంకొక ఆయన నెల్లూరు జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే అమెరికాలో ర్యాలీలు చేస్తున్నారు, పూల వర్షాలు కురిపించుకుంటున్నారు. దాని మీద కూడా పెద్ద గోల. వాళ్ళు
ఇక్కడ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ జరిగితే రావాల్సిందే ఆ గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు. ఆయన అమెరికాలో ర్యాలీలు తీస్తున్నాడు, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకొక ఆయన ఎవరో కొంత రిజర్వ్డ్గా ఉంటారు, ఇంకొక ఎమ్మెల్యే, ఆయన ర్యాలీలు తీసుకున్నాడు, హెలికాప్టర్ నుంచి పూల వర్షాలు కురిపించుకుంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందా అని సోషల్ మీడియా అడుగుతుంది. కొన్ని అబ్రాడ్లో కొన్ని కార్యక్రమాలు ఏంటంటే అబ్రాడ్ నుంచి కూడా కొంతమంది ఎన్ఆర్ఎస్ ఆయన ఏం చెప్పాడు, ఎవరి ఆఫీసర్ ఎవరు చిన్న పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి ఆఫీసర్ దాకా అందరూ వచ్చి పనిచేస్తుంటే మీ ఎమ్మెల్యేలు ఆబ్సెంట్, ముఖ్యమంత్రి వచ్చి కూర్చున్నాయండి, మిగిలిన సంగతి తోలేండి. మినహా ముఖ్యమంత్రి లేకుండా పక్క జిల్లా ఎందుకు మినహాయింపు కదా సోషల్ మీడియా శాసనసభ్యుడు లేనప్పుడు పక్క జిల్లా శాసనసభ్యుడు కానీ అక్కడ సంబంధించిన ఎంపీ కానీ వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. ఆ టెన్షన్ లేదు. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో మొత్తం రాష్ట్రం ఉన్నది. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణ మొత్తం రాష్ట్రం ఉన్నది. మేమందరం చూస్తున్నాం. ఆ గుడివాడని మా నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే గారు అబ్రాడ్లో బయట ఉన్న విదేశాల్లో ఉంటే ఆ నియోజకవర్గం గాలికి వదిలేదు కదా. మా కార్యకర్తలు అదే కాకుండా మా చుట్టుపక్కల పొరుగు మా నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నారు కదా. మేము రాష్ట్రంలో ఏ కోనకేం జరిగినా ఒక వ్యక్తికి ఏం జరిగిన బాధ్యత వహిస్తాం. అప్రమత్తమయ్యాము. రావు గారు ఆఫీసర్స్ సంగతి సరే, ముందర మీ ఎమ్మెల్యేలను కూడా పిలిపించండి. 100% గుడివాడ ఎమ్మెల్యే ఫిక్స్ అయింది కాబట్టి రాము గారు మీకు మంచి మిత్రులు కదా, మెసేజ్ పెట్టండి. ముందు షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి ఆ ప్రోగ్రామ్ లో అక్కడ ఉన్నారు. ఇమ్మీడియట్లీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ తరఫు నుంచే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి కోణంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అధికారులని పనిచేయిస్తున్నారు. రైట్. సుజాత గారు, వైసీపీ సుజాత గారు, సో రిటైనింగ్ వాళ్ళు మీరు కట్టారు కాబట్టి ఇవాళ విజయవాడ సేఫ్. ఇవాళ విజయవాడ ప్రజలు సుఖశాంతులతోటి ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ 2 వీలర్స్ మీద 4 వీలర్స్ మీద ప్రశాంతంగా తిరుగుతున్నారంటే మీరు కట్టిన వాళ్ళు. ఇది మీరు మీ క్లెయిమ్ ఇది. ఇదా ఇప్పుడు మీరు చేయాల్సింది? చంద్రబాబు గారు ఆయన ఆ వయసులో ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూడండి, నిండు మనసుతోటి అప్రిషియేట్ చేయండి. ఆ వయసులో ఆయన చేస్తున్నాడు, రాని వాళ్ళని కూడా పిలిపించి రప్పిస్తున్నాడు. ఇక్కడ కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటండి? రైట్, మీరే మాట్లాడండి. మధ్య మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను వెళ్ళిపోతాను, ఆయనతోటి మాట్లాడి. మీరు అలగకూడదు, అట్లాగా మాట్లాడతారు. డెమోక్రసీలో ఉన్నామండి మనం. మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని వినాలి. మీరు ఇంకా అంటే మీరు ఇంకా అదే కాదు, అదే ట్రామాలో ఉన్నారు మీరు. ఇంకా పవర్ లో ఉన్నాము అనే ఒక ట్రామాలో ఉన్నారు. పవర్ కాదు, ఇప్పుడు మేము విన్నాము, వాళ్ళు చెప్పే సోదంతా విన్నాము. అక్కడ వాస్తవాలు ఏంటనేవి గ్రౌండ్ లెవెల్లో చూస్తే తెలుస్తుంది. ఏదో ఆంధ్రజ్యోతి పేపర్లో చదివేసి ఈరోజు అమరావతి పూర్తిగా మునిగిపోయినా కానీ అసలు అక్కడ హాహాకారాలు పెడుతున్నారు మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమంలో ఉన్న వృద్ధులు. వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలా అని చెప్పి 2 టీములు అక్కడ పనిచేస్తున్నాయి. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, అసలు ఏం లేదు, చాలా పచ్చగా ఉంది అని ఆంధ్రజ్యోతి పేపర్లో చూపిస్తున్నట్లుగా ఇక్కడ వక్తలు కూడా మాట్లాడితే ఖచ్చితంగా చూసేవాళ్ళు నవ్వుతారు. అంటే లీవ్ అబౌట్ మీడియా స్టోరీస్, ఫ్యాక్ట్స్ లోకి వద్దాం మనం. ఒకటి ఏంటంటే ఈ సంఘటన మీరు సర్కాస్టిక్గా అడిగినా సీరియస్గా అడిగినా అక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2014లో కేసినేని నాని గారు, బోండా ఉమా గారు ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మన అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ ప్రజల తరఫున విజయవాడ నాయకులు రిక్వెస్ట్ చేశారనేది చెప్పారు. చెప్పినప్పుడు అక్కడున్న మేయర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, అవినాష్ గారు ఎమ్మెల్యే కాదు కానీ ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఎన్నోసార్లు కేసినేని నాని గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీ గారు అందరూ కూడా విజయవాడకి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి మీరు ఈరోజు సర్కాస్టిక్గా అనే బదులు ఆ రోజు మీరే కట్టించి ఈరోజు మీరు గొప్పగా చెప్పుకోవచ్చు కదా. సరే, మీరు చెప్పడం అయితే నేను ఒక పాయింట్ మీకు చెప్తాను. 140 కోట్ల రూపాయల శాంక్షన్ తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు దాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనాలేమో, వాళ్ళ హ్యాంలో జరిగింది. 140 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అది కూడా మీరు మర్చిపోతే ఎట్లాగా? అందులో వాళ్ళ క్రెడిట్ని మీరు యూ కెనాట్ రూల్ అవుట్. వాసుదేవన్ గారు, అన్నిటికీ అనుమతులు లభిస్తాయి కానీ అమరావతికి కూడా అనుమతి ఉంది కానీ ఇంతవరకు ఎగ్జిస్టెన్స్ ఉందా? దానికి కూడా 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు కానీ వేర్ ఈస్ ద క్యాపిటల్? ఫిజికల్గా అక్కడ మీకు ఏదన్నా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడే అది ఎగ్జిక్యూషన్లో అయింది అని మనం నమ్ముతాం. పేపర్ల మీద పెట్టడం లేకపోతే పునాది రాళ్ళు వేయటం ఇది కాదు కదా కావాల్సింది. ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్గా అక్కడ ఉండాలి.
అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన హయాంలో జరిగింది. మరి ఎందుకు చేయలేదు? విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవరే కంప్లీట్ అవ్వలేదు కదండి మేము వచ్చేపాటికి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్ చేశారు. సరే, ఇప్పుడు అది పాయింట్ కాదు. అక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఉత్పాదంలో ఖచ్చితంగా కృష్ణాలంక ప్రజలందరూ ఖచ్చితంగా ఈరోజు కంటి మీద కునికేస్తున్నారంటే ఆ రిటైనింగ్ వాళ్ళు ఉండటం వల్ల. అది విజయవాడ ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అడుగు పెట్టగానే వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞతా భావంతో ఉన్నారు. అది ఎవ్వరు కాదనలేనటువంటి విషయం. అది మీకు కళ్ళకి కనిపించకుండా మీరు ఒక దేవినేని అవినాష్ని, ఇంకొక నలుగురు మల్లాది విష్ణుని వీళ్ళని పోగేసి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని మీరు చెప్తే మేము నమ్మేయాలి అని తెలుగుదేశం అడుగుతాను. మేము లీడర్స్ గురించి మాట్లాడలేదండి, మేము ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడున్నారు ఆయన ఎంబడి గట్టిగా పట్టుమని 10 మంది లేరు, చూసారా నిన్న? వాసుదేవన్ గారు, ఒకటి మనం పరిపాలన ఏం చేశాము అనేది ప్రజలకు కనిపించాలి, లీడర్స్ కాదు. మీరంటే మీరు మీడియా కంప్లీట్ గా కళ్ళకు గంతలు కట్టుకున్నారు, అది తెలుస్తూనే ఉంది. ప్రజలకు కనిపించాలి. ఈ రోజు ప్రజలు వస్తున్నారు, ప్రజలు రావట్లేదా ఆ వరదల్లో అనేది రోజు డిబేట్ స్టార్టింగ్ లో మీరేసిన క్లిప్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మీద దాడి చేస్తున్నప్పుడు చేసినటువంటి ప్రకటన. అది నిన్న అసలు ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వెళ్ళిపోతుంది అనేది మాట్లాడలేదు, ప్రజల కష్టాల గురించే మాట్లాడారు. మీరేసిన క్లిప్పే రాంగ్. అక్కడ మీరు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. మీరేసినటువంటి క్లిప్ ఏదంటే కార్యకర్తల మీద దాడి జరిగినప్పుడు వేసినటువంటి క్లిప్ తీసుకొచ్చి మీరిప్పుడు వరదల్లో మీరు కూడా బురద రాజకీయాన్ని చూపిస్తున్నారు. నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను దీన్ని. అది క్లిప్ ఏదైతే ఉందో కార్యకర్తలు మీద దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నిన్న కంప్లీట్ గా వాటర్ లో వరద ప్రాంతంలో మునిగిపోయిన కుటుంబాల దగ్గర ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మాట్లాడింది చూద్దాం. నేను ఓకే రైట్ ఓకే. ఇప్పుడు నేనేది అంటే నిన్న రిటైనింగ్ వాల్ దగ్గర గురించి అక్కడ జరిగిన సంగతి మీరు చూశారు, అందరూ చూశారు. అక్కడ మరి కళ్ళకు గంతలు కట్టుకున్న మీడియా ఏం చూపించిందో, గంతలు కట్టుకోకుండా మీడియా ఏం చూపించిందో అది కూడా ఖచ్చితంగా నిన్న ఆయన రిటైనింగ్ వాల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు మీరే చెప్పండి. ఎంతమంది ఉన్నారు? పట్టుమని 10 మంది ఉన్నారా? అసలు ఎందుకండి లీడర్స్ అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కలవడానికి వచ్చే జనాల కన్నా వస్తున్న వాళ్ళని తోసేసిన సెక్యూరిటీయే ఎక్కువ ఉన్నారు అక్కడ. మీరు చూసారా లేదు? కలవడానికి వెళ్ళారండి. ఎవరిని కలవనిచ్చారు? సెక్యూరిటీ ఇలా తోసేస్తుంటే చూసారా విజువల్స్? గురించి మాట్లాడుతున్నారా, సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారా, లీడర్స్ గురించి? ప్రజల్ని తోసేస్తున్న సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటి మరి? జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేసి ప్రజలు నిలబడాలంటారా? చంద్రబాబు నాయుడు గారు వెళితే సెక్యూరిటీ లేరా? ఎవరిని కలిసారండి? మీరు ఆగ్రహించద్దు. ఆయన ఎవరితో మాట్లాడారు? దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, ఒక 2-3 వీళ్ళతో మాట్లాడారు. చంద్రబాబు గారు ఆయన జనాలతో మాట్లాడుతున్నారు. మీరు తేడా గమనించండి. ఒకటి వాసుదేవన్ గారు ఈ రోజు అక్కడ ఒకటి ఏది 1 సెకండ్, మీరు అక్కడ వెలిగేరు అనేటువంటి వాగుకి 11 లాకులు ఎత్తివేయడం వల్ల బుడ్డిమేర అనేటువంటి మీడియాలో లైవ్ డిబేట్ లో ఆమె అవాస్తవాలు చెప్తుంటే ఆ విజువల్స్ కార్యకర్త దాడి జరిగినప్పుడు అక్కడ వరద ప్రాంతం చెప్పండి, ఫస్ట్ అది జవాబు చెప్పండి. అంటే చూసేవాళ్ళు గుడ్డోళ్ళు, మీరు గుడ్డోళ్ళు, అందరు గుడ్డోళ్ళ, వాళ్ళకి కళ్ళు ఉన్నాయా? ఆ విజువల్ చెప్పండి, డిక్లేర్ చేయండి. లెటర్ కంప్లీట్. ఒకటి బుడమేరు అనే అంశానికి సంబంధించి పొంగడానికి కారణం ఏంటంటే ఆ లాకులు ఎత్తేశారు. ఆ లాకులు ఎందుకు ఎత్తేశారు? కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీరు రావటం వల్ల ఆ నీరు కంట్రోల్ చేయడానికి ఆ లాకులు ఎత్తేశారు. లాకులు ఎత్తేయటం వల్ల బుడమేరు వాగు పొంగి ఈ రోజు దాదాపుగా అక్కడ 26 కాలనీలు మునిగాయండి. 26 కాలనీలు మిగిలినాయి. ఒక్క చంద్రబాబు నాయుడు ఇంటి కోసం ఇంత మందిని, లక్షల మందిని ఈ రోజు ఇబ్బందులు పాలు చేశారు. వాళ్ళకి భోజనాలు లేవు, కనీసం రీహాబిలిటేషన్ సెంటర్లు లేవు. మీరు అడిగారు కదా ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. లక్షల మంది ఉంటే కనీసం 6 రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టారు. 6 రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఎమ్మెల్యే గారు అక్కడ ఎందుకు లేరు? ఒక పాయింట్. నిన్న గుడ్లమేరు ఘటన జరిగినప్పుడు అక్కడ ఎమ్మెల్యే లేరు, హోంమంత్రి వనిత గారు లేరు, ఇంతవరకు రాలేదు. ఆడపిల్లల విషయం మీరు హోంమంత్రి గారి మీద పడిపోతారేంటి? ఆవిడ అక్కడ పాపం వినండి మహిళా సమస్యల మీద
అరే ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేదేనండి. హోంమంత్రి అనిత గారు రామవరపాలెంలో ఉన్న వాళ్ళ ఇల్లు మునిగిపోతే పిల్లల్ని ట్రాక్టర్లో తీసుకుని ఏదో సురక్షిత ప్రాంతానికి వెళ్తున్నారు. కాస్త మీరు స్పేస్ ఇవ్వాలండి, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి లీడర్స్ కి. ఆ ముందర ఆవిడ ఇల్లు చక్క పెట్టుకుని వస్తారు మీ దగ్గరికి, వస్తారు. పిల్లలు ఏమంటే పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళమంటారా? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ అ మదర్, ఓకే? మీరు ఒక తల్లి. ఆ పిల్లల్ని సురక్షిత ప్రాంతానికి తరలించి వచ్చి ఆవిడ విధుల్లో ఉన్నప్పుడు కొంచెం హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఆలోచించే లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం, ఆయన ఏమన్నారు చూద్దాం. ఒక్క నిమిషం మీరే మాట్లాడదు, ఆయన ఏమన్నారు చూద్దాం. ఒక 8 లక్షలు 9 లక్షలు క్యూసెక్కులు అలా పారుతా పోయిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000 క్యూసెక్కులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. దీనికి గన 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి ఉండి తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లాగి ఉండేటివి. పులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు. తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డ్యామేజ్ ఎక్కడా కూడా ఉండే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు. బుడమేరు అనేది బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడనే పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నాను. ఓకే అండి, ఒకసారి వైసీపీ సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తుతున్న అభ్యంతరం ఏంటంటే బుడమేరు వరద నుంచి చంద్రబాబు గారి నివాసాన్ని కాపాడటం కోసం లాకులు ఎత్తేసి ఊరి మీదకి వదిలేశారు. వాస్తవంగా అలా జరగబట్టే ఈ విధ్వంసం అని. ఒకవేళ ఆ డైవర్షన్ చేయకపోయినా ఆ నివాసం ఆ మొత్తం కరకట్ట వెంబడి ఉండే గెస్ట్ హౌస్లు, ఆశ్రమాలు అవన్నీ మునిగిపోయేవే. సో ఆ వాదనలో లాజిక్ ఏమైనా కనిపిస్తుందా మీకు? వాసుదేవన్ గారు, 27వ తారీఖున వెదర్ రిపోర్ట్లో వచ్చింది. మీరు నెట్ ఓపెన్ చేసినా మీకు తెలుస్తుంది ఎంతవరకు వర్షపాతం నమోదు అవ్వబోతుంది అనేది. 27వ తారీఖు నుంచి అలర్ట్ చేస్తుంది. అటు నేషనల్ మీడియాస్ కానీ ఇటు సో మీరే ఒప్పుకున్నారుగా, ఇట్స్ నాట్ మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని మీరే ఒప్పుకున్నారుగా. ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మీకు వెదర్ రిపోర్ట్ వస్తున్నప్పుడు మీరు ప్రజల్ని అలర్ట్ చేసేది లేదా? మీరు ప్రజల్ని అలర్ట్ చేసేది చేయబట్టే కదండి ఆయన. ఇంటిగ్రిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండి కాదు. ముఖ్యమంత్రి గారు అలర్ట్ చేయలేదు, ప్రభుత్వం అలర్ట్ చేయలేదు. మీరు ఒక్క నిమిషం అండి. చంద్రబాబు నాయుడు మీద ఓవర్ ఫ్లో అయిపోయి పడ్డట్టుంది మ్యాన్ మేడ్ ఫ్లడ్ ఇది. ఒకటి వాసుదేవన్ గారు, ముందే ప్రజల్ని అలర్ట్ చేసి ఖచ్చితంగా అక్కడి నుంచి తరలించవలసిన పరిస్థితి చేయలేదు. 2,75,000 మందిని పునరావాసం కల్పించడం అనేది ఓవర్ నైట్ జరగదండి. మీకు తెలుసు ఫిజికల్గా 2,75,000 మంది, 26 కాలనీలు. వాళ్ళు ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటారు. మీరంటారా అలసత్వం ఉంది అంటారా? అదాన్ని ఒప్పుకుంటా, కానీ అసలు చేయట్లేదనే మాట మీరు అనకూడదు అంటున్నా.
ఒకటండి, పని చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు బురద నీటిలో దిగి తీయడం కాదు. ఐఏఎస్లు ఉండాలి, మినిస్టర్లు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంతవరకు అసలు కనిపించలేదు. నిన్న జరిగినటువంటి ఆడపిల్లల విషయంలో కూడా అక్కడ ఎమ్మెల్యే కనిపించరు, ఎవరు కనిపించరు. ఈ రోజు లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏమీ జరగలేదని చెప్పారు. కానీ ఈ రోజు ఏమొచ్చింది, నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ ఏదైతే ఉందో సుమోటోగా కేసును టేకప్ చేసింది. నిజాలు తేల్చకుండా అక్కడ ఏం జరగలేదని ఎలా చెప్తారని. మీకు పరిపాలన చేయడం చేత కావట్లేదా, లేకపోతే ప్రజల కళ్ళకు గంతలు కట్టి ఉన్నామని చూస్తున్నారా? ఒకసారి నేషనల్ కమిషన్ ఎందుకు తీసుకుంది? సుజాత గారు మాట్లాడతారు, జనసేన కేసు తీసుకుంది. రైట్. ఈ రోజు లోకేష్ ఏమీ జరగలేదని చెప్తున్నాడు. ఏమంటే మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు, దాని మీద కూడా మాట్లాడదాం, వరద మీద జనసేన నాయకురాలు సుజాత గారు మాట్లాడతారు. ఈ రోజు అన్ని కూడా తప్పులు చేసి లెట్ us speak అండి. వైసీపీ ఆవిడ మాట్లాడండి. కూడా వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అని పార్షియాలిటీ చూపించి ఈ రోజు ఓకే, మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడదురు. ఆవిడ మాట్లాడండి సుజాత గారు. జనసేన ఒక్క నిమిషం అండి, జనసేన సుజాత గారు మాట్లాడతారు. జనసేన సుజాత గారు చూశారు కదా, అంటే రెండు విభిన్నమైన వాదనలు అండి. ఇక్కడ మ్యాన్ మేడ్ ఫ్లడ్ అనేది ఆయన అభియోగం అండి, జగన్మోహన్ రెడ్డి గారు అభియోగం. మాజీ ముఖ్యమంత్రి అని కొందరు అంటుంటారు, కొందరు పులివెందుల ఎమ్మెల్యే అంటారు, మరి మీరేమంటారు నాకు తెలియదు. మొత్తానికి ఆయన అభియోగం అది. రెండోది, ఇంత అలర్ట్ ఉన్నా కూడా ప్రిపేర్నెస్ కొరబడింది అనేది వైసీపీ నేత సుజాత గారి అభియోగం. జనసేన ఎలా చూస్తుంది? ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ అంతా యాక్షన్లోకి ప్లంగ్ అయిందని అనుకుంటున్నారా లేదా మీరు? సార్, వాసుదేవన్ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ శుభోదయం అండి. ఈ వైసీపీ మనం ఏమనుకోవాలంటే, క్షౌరం అయినా కానీ వివరం రాలేదన్న పరిస్థితి ఒక సామెత వీళ్ళని చూస్తే గుర్తొస్తుందండి. ఎప్పుడు వరద రాజకీయాలు, బురద రాజకీయాలు, శవ రాజకీయాలు తప్ప మీరు ఇంకా మళ్ళీ మీ మాట తీరు కానీ మీ ఆలోచన తీరు కానీ మార్చుకోకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు అవతలి వాళ్ళ మీద ఉన్న హేట్రెడ్ ఏదైతే ఉందో విచక్షణ కూడా కోల్పోతారనడానికి మ్యాన్ మేడ్ వరద ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు వరద విపత్తుల్లో ఏం చేశారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు హుద్హుద్ తుఫాన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరేంటి? శ్రీకాకుళం మొత్తం మునిగిపోతే పక్కనున్న వైజాగ్ లోంచి కనీసం వెళ్లి పలకరించారా? ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఏరియల్ సర్వే చేసిన మహానుభావుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అవన్నీ తెలుసుకుని మాట్లాడండి. ముందు ఒకరిని విమర్శించే ముందు, ఒక మీకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంటే, మీకు నచ్చని ప్రభుత్వం ఉంటే కనీసం వాళ్ళు చేసే మంచిని చెప్పే అంత మంచి హృదయం ఉండాలండి. తప్పు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించండి, తప్పులేదు. అక్కడ మంచి జరుగుతున్నప్పుడు, సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాటిని అప్రిషియేట్ చేయాలి. మేము కోవిడ్ విషయంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత కోవిడ్ విషయంలో వచ్చినప్పుడు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం, విరాళాలు ఇవ్వడం జరిగింది. గుర్తు తెచ్చుకుని మాట్లాడండి, గతం కూడా గుర్తు తెచ్చుకోండి మీరు. అలాగే రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టేశారు అంటున్నారు. సుజాత గారు ఒకసారి చూసుకోండి వెళ్ళి. 2009లో దానికి పనులకి ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. డిపిఆర్ ని ఆమోదించి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి మొత్తం 3.44 కిలోమీటర్లు అది ప్రపోజల్ ఉంటే 2.28 కిలోమీటర్స్ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేశారండి. 80% పూర్తి చేసేసారు. మిగిలినది కూడా పూర్తి చేయాల్సింది ఉండే అప్పుడే. కానీ ఇదే వైసీపీ నేతలు అక్కడ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ ఉందో వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళ తరపున వైసీపీ కేసులు వేసింది. ఒకసారి అవన్నీ కూడా పరిశీలించుకోండి సుజాత గారు. వైసీపీ కేసులు వేసి వాళ్ళని రెచ్చగొట్టి ఆ మిగిలిన వాళ్ళని కూడా పూర్తి చేయలేదు. అప్పట్లోనే కొడాలి నాని వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే పంపిస్తాను. 2.44 కిలోమీటర్స్ వాళ్ళు కంప్లీట్ చేసేసారు. మిగిలిన 20% మీరు కంప్లీట్ చేసి మా వల్లే మొత్తం అసలు విజయవాడకు అడ్డంగా నేను నిలబడిపోయి మొత్తం కాపాడేశానని మాట్లాడడం నిజంగా చాలా దారుణం అండి. ఇంతకుముందు చూసామండి, తుఫాన్లు వచ్చినప్పుడు రైతుల దగ్గర పంటలు నష్టపోతే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద డయాస్ వేసుకుని 4 రైతులని తీసుకుని వచ్చి నుంచోబెట్టి కనీసం వాళ్ళ చేతికి కూడా తాకకుండా అంత దూరంలో నుంచుని వాళ్ళని పలకరించి వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు తుఫాను పరిస్థితుల్లో మనం చూసాము. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్లో వెళ్లి ఆ రైతుల పొలాల్లో దిగి ఆ పంట ఎలా నష్టపోయిందని ప్రాంతాలన్నీ తిరిగి, అప్పటి రామానాయుడు గారు కూడా చాలా వరద సహాయ కార్యక్రమాల్లో
వాళ్ళు పాల్పంచుకున్నారు. అంటే అధికారంలో లేకపోతే మేము కేవలం బురద చల్లడానికే, మేము అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడానికి మాత్రమే మేము పని పెట్టుకుంటాం, అంతేగాని మేము బాధ్యత తీసుకోమంటే ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు తప్ప ఇంకా మీ పార్టీలో ఎవరు మిగిలే పరిస్థితి లేదు. కనీసం ఇప్పటికన్నా ప్రక్షాళన చేసుకోండి. విజయవాడలో వచ్చిన వరదల్లో కొట్టుకొచ్చిన బురద కాదండి, మీ మెదడులో పట్టిన బురదను ముందు ప్రక్షాళన చేసుకోండి, క్లీన్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక పులివెందుల ఎమ్మెల్యే అనడానికి కూడా నాకు నచ్చట్లేదు సార్. ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఒక బెయిల్ మీద తిరుగుతున్న ఒక నిందితుడు అని మాట్లాడడానికి నాకేమీ ఇది అనిపించట్లేదు. వాళ్ళ కార్యకర్తలకి ఒక్క కాల్ ఇచ్చారండి మీరు ఈ టైంలో? సుజాత గారు ఒక్క నిమిషం. ఆయన నిందితుడా దోష ఇవి కోర్టులు మాట్లాడతాయి. మనం ఇక్కడ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు, అంతవరకే చూద్దాం. మనం టాపిక్ అలాంటి హైలైట్ చేసినందువల్ల దేర్ ఇస్ నో పాయింట్. అనవసరంగా మిమ్మల్ని మీరు బీలిటింగ్ చేసుకోమాకండి. మీకు కొంచెం స్వచ్ఛమైన రాజకీయాలు మీరు చేస్తారని జనసేన మీద ఒక ఇంప్రెషన్. ఒక్క నిమిషం అండి. స్వచ్ఛమైన రాజకీయాలు జనసేన చేస్తుందని జనం మిమ్మల్ని విశ్వసిస్తున్నారు. మీరు ఆ ఇంటిగ్రిటీని కాపాడుకోండి. 49 లక్షల లెటర్ స్పీక్ అండి. ఒక్క నిమిషం అండి, ఆవిడని మాట్లాడియండి. సుజాత గారు ఆవిడ మాట్లాడియండి. జనసేన సుజాత గారిని మాట్లాడియండి. వచ్చిన మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన వాళ్ళు ఆయన ఇవ్వాల్సిన కాల్ ఏంటండి? వాళ్ళ కార్యకర్తలకు ఒక్క కాల్ ఇచ్చారా? మీరు సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకోండి, మీరు పునరావాసం కల్పించండి, మీరు ప్రజలకి సాయం చేసుకోండి అమ్మా. మీ డిప్యూటీ సీఎం మాత్రం బర్త్డేలు చేసుకోండి అమ్మా. రాష్ట్రం మొత్తం మునిగిపోతా ఉంటది. ప్రతిపక్ష నాయకులేమో బాధితుల్ని కలుస్తారు, మీరు మాత్రం బర్త్డేలు చేసుకోండి డిప్యూటీ సీఎం గారు. రైట్? బర్త్డేలు ఎక్కడ చేశారండి సుజాత గారు? అదేనా మీ బాధ్యత కలిగినటువంటి నాయకుడు? ఆ నాయకుడు తరఫున మాట్లాడడానికి నీకు సిగ్గు ఉండాలి. ఆ నాయకుడు తరఫున మాట్లాడండి. లెటర్ కంప్లీట్. మీరు ఇంకెవరైనా మాట్లాడితే మీరు ఊరుకోరా? మరి ఆవిడ మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు మధ్యలో మాట్లాడేటప్పుడు వినడానికి మీకు ధైర్యం సరిపోవట్లేదా? మధ్యలో ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు మాట్లాడినంత సేపు మేము అందరం విన్నాం కదా. మీరు ఏం చేశారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు, మీరేం చేశారో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది చెప్పండి. ఒక నేచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? అదే డిజాస్టర్ మీరు క్రియేట్ చేశారు. మాట్లాడియండి మేడం, ఆవిడ మాట్లాడియండి. తెచ్చి ప్రకాశం బ్యారేజ్ పారగొల్దాం మేము. ఒక్క నిమిషం రావు గారు లెటర్ స్పీక్ అండి. ఏమండి లైవ్ లో జూమ్ కల్లా ఆవిడ ఒక్కరే ఉన్నారు, ఆవిడ మాట్లాడియండి. మేడం మీరు మాట్లాడండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వరదలు వచ్చినప్పుడు మరి రోజా గారు బయటకు వచ్చారా? పేర్నాన్ గారు బయటకు వచ్చారా? ఎవరు రారండి. ఎవరి డిపార్ట్మెంట్ కు సంబంధించిన వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు బ్యాక్ ఎండ్ నుంచి. మంత్రులందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళతో సెక్యూరిటీ వచ్చి ఇంకా ఇబ్బంది పెట్టడం తప్ప ఏముండదు. ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళు చూస్తారు, మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ నుంచి సమన్వయం చేసుకుని పరిపాలన చేస్తారు. తెలుసుకోమని చెప్పండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? ఎక్కడ చూసారమ్మా మీరు? ఒక వీడియో చూపించండి. పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని, అలాగే వాటర్ సర్వీసెస్ ని, అక్కడ ఏవైతే కేంద్రాలు ఏర్పాటు చేసి నిన్న రాత్రే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టడం జరిగింది, నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నేనేం చేసుకోవట్లేదు, ఇటువంటి విపత్తుల్లో మీరు ఎక్కడ చూసారో కానీ ఆయన అయితే చేసుకోవాలా. అది ఐ డూ అగ్రీ విత్ యూ. ఆయన చేసుకోలేదు, ఆయన చెప్పారు కూడా. ఈ విపత్కర సమయంలో నేను చేసుకోను అన్నారు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన అసలు చేసుకోరు. సమీక్షలు చేస్తూ ఆయన యంత్రాంగాన్నితో సమీక్షలు చేస్తూ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వరదల తర్వాత వచ్చే ఈ అంటువ్యాధులు ఏదైతే ప్రబలుతాయో దానికి సంబంధించిన అలాగూ ఇప్పుడు గుడ్లవల్లేరు సంఘటన కూడా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రామ్నాథ్ గారు ఒకసారి లోకేష్ గారు ఏం మాట్లాడారు, ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా తీసుకుని సుజాత గారు అంటున్నారు, ఒకసారి లోకేష్ ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేను కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. దెర్ ఇస్ సమ్
ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. రైట్. రామ్నాథ్ గారు ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయింది సుజాత గారు అంటున్నారు. ఆయనేమో ఒక్క నిమిషం ఆయనేమంటున్నారు, హీఈస్ కాంట్రడిక్టింగ్ హిమ్సెల్ఫ్. అక్కడ ఏం జరగలేదన్నారు, ఎక్యూజ్ని అరెస్ట్ చేశామన్నారు. ఏమీ జరగనప్పుడు ఎక్యూజ్డ్ ఉండడు, వాడు అరెస్ట్ జరగకూడదు అంటే ఆయన కన్ఫ్యూజన్లో పెట్టారా? ఆయన ఆఫీసర్స్ ఎవరైనా దారి మళ్లించారా? ఆయన పాపం క్లారిటీతోనే ఉన్నారు. ఏదో వాళ్ళకి సపోర్ట్గా స్టూడెంట్స్కి, లేడీ స్టూడెంట్స్కి సపోర్ట్గా వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చారు. ఏదో తప్పుదో పట్టించే కార్యక్రమం అంటే చాలామంది రావు గారు అంటున్నట్టు ఇంకా వైసీపీ అధికారులే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారా? లోకేష్ గారిని కూడా ఆయన దృష్టి మళ్లించే కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి అక్కడ? ఇక ఈరోజు ఏంటంటే అక్కడ చాలామంది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం. ఇది చాలా సెన్సిబుల్ విషయం. ఒకవేళ ఆ వీడియోస్ ఉన్నాయి, ఎక్కడున్నాయి, అవి ఎక్కడ సర్క్యులేట్ చేసినారు, కొంత సోషల్ మీడియాలో లేదా కొందరికి షేర్ అయినాయి అనేటువంటి వార్తలు కూడా ఉన్నాం. ఈరోజు లోకేష్ గారి చేతిలో టీం ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. సో లోకేష్ గారి వర్షన్లో కూడా మీరు అన్నట్టుగా కొంత కాంట్రాడిక్ట్ ఉంది. ఆయన ఏమంటున్నాడు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మేము ఆల్రెడీ అక్యూజ్ను అరెస్ట్ చేసాము, ఒక 2-3 అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ఏమంటున్నారు, ఇంకొక హిడెన్ కెమెరాస్ లేవు అంటున్నారు. అంటే ఇప్పుడు కెమెరాస్ అంటే ఏంటి, మళ్ళీ హిడెన్ కెమెరాస్ అంటే ఏంటి? అంటే ఓపెన్గా మనకు ఓపెన్ ఏరియాలలో సహజంగా మనకు కూడా కెమెరాస్ కనపడతాయి. హిడెన్ కెమెరా కారిడార్లో సహజంగా ఉంటాయి. కానీ ఈ రోజు బయట వార్తలు ఏమొస్తున్నాయి, వాష్రూమ్లలో కూడా కెమెరాస్ ఉన్నాయి, వాటి ద్వారానే కొందరికి సంబంధించినటువంటి వీడియోస్ ఇవన్నీ వచ్చాయి బయటికి అనేటువంటి ఉన్నాయి. ఈరోజు తల్లిదండ్రులకి ఎంతో ఎమోషన్ ఉంటుంది. వాళ్ళు ఎంతో బాధ్యతతో వాళ్ళ పిల్లలు చదివించడానికి పంపించినప్పుడు సో ఈరోజు ఇక్కడ నేనేమంటానంటే కొంత ప్రభుత్వాన్ని మనం పూర్తిగా దీనిపైన ప్రభుత్వం పైన నెట్టేయలేము. కానీ ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో, యాజమాన్యం ఉంటారో అలాంటి వాళ్ళని వీళ్ళు రక్షించకూడదు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళు టీడీపీ సింపథైజర్సా లేకుంటే ఇంకొక పార్టీ సింపథైజర్సా లేదా వీళ్ళకు కొంత ప్రాక్సిమిటీ ఉన్నటువంటి వ్యక్తుల, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కోర్టుల ముందు పెట్టాలా, ఖచ్చితంగా వ్యవస్థల ప్రకారం శిక్షిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకే కదా క్రెడిబిలిటీ పెరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా రేపు పొద్దున ఇలాంటి చర్యలు చేయాలనే కూడా కొంత భయపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఆల్రెడీ మనకు టెక్నాలజీ పెరిగిపోయింది, ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఈరోజు నాకుడ్ వీడియోస్ వస్తున్నాయి, తర్వాత డీ ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, చాలా వీడియోస్ వస్తున్నాయి. అంటే టెక్నాలజీ వలన మనం అక్కడ లేకుండా కూడా మనల్ని ఉన్నట్టుగా సృష్టిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇలాంటి అంశాలలో ఏంటంటే కొంత సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, చాలా లీగల్ కన్సర్న్స్ ఉన్నాయి. కాబట్టి సో ఇలాంటి విషయాలలో కొంత భవిష్యత్తులో కూడా జరగకుండా ఒక పటిష్టమైనటువంటి చట్టాలు కానీ కొంత స్ట్రింజెంట్ యాక్షన్స్ను వీళ్ళు ఫ్రేమ్వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి విషయాలలో రేపు నేషనల్ కమిషన్ కావచ్చు లేదా మహిళా కమిషన్ కావచ్చు, ఎవరు ఇంటర్వ్యూన్ అయినా కూడా సో ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఒక మంచి ఫ్రేమ్వర్క్ అయితే రావాలా. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప ఇక్కడ మహిళలకు సంబంధించిన విషయం వాళ్ళని రోడ్ల మీదకి రాగి ఆ పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులను కొంత హ్యూమిలియేషన్కు గురి చేయడం అయితే ఖచ్చితంగా అది మంచి పద్ధతి. జనసేన సుజాత గారు, ఇప్పుడు అక్కడ ఏం జరగలేదని కాసేపు అనుకుందాం, కానీ ఒక 300 మంది ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి కాలేజీ బయట వాళ్ళు ప్రొటెస్ట్ చేశారంటే వాళ్ళల్లో గూడు కట్టుకున్న భయాన్ని మనం డిస్మిస్ చేయలేం కదా. ఏదో జరగకపోతే అంతమంది ఎన్మాస్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తారా? ఒక 2 వ్యక్తుల మధ్య జరిగిన ఏదైతే సంగతి ఉందో, వీడియోలో వాళ్ళు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి ద్వారా కెమెరాలు పెట్టించారు అని ఒక అయితే ప్రచారం జరుగుతుందో, ఇన్ని 300 వీడియోలు అంటున్నారు సార్. 300 వీడియోలలో ఒక్క వీడియో కూడా ఏది బయటికి రాలేదు. అలాగే వీళ్ళు సెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్క కెమెరా కూడా బయటకు. నేను వీడియోల నెంబర్ గురించి మాట్లాడలేదండి, ప్రొటెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఆడపిల్లలు అంతమంది 100ల సంఖ్యలో బయటకు వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ క్యారీ అవుట్ చేశారంటే వాళ్ళకి ఎంతో కొంత ఇది ఆధారం లేకుండా అయితే వాళ్ళు చేయరు కదా. ఇప్పుడు దాని మీద దర్యాప్తు కాకుండానే అక్కడ ఏం జరగలేదని కూటమి ప్రభుత్వం హర్షప్ చేయటం ఎవరిని కాపాడటం కోసం అనే ప్రశ్న వస్తుంది. న్యాచురల్ రేపొద్దున ఎన్హెచ్ఆర్సీ అడుగుతుంది, నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా అడుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఏమి మాట్లాడకపోతే అడుగుతాయి, అవి ఇండిపెండెంట్ బాడీస్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళకైతే జవాబు చెప్పాలి కదా. దర్యాప్తు జరుగుతోంది, దర్యాప్తు జరిగిన తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాం అనాలి. కానీ అక్కడ ఏం జరగలేదు అంటే ఓకే, భరోసా ఇచ్చే కార్యక్రమం చేయొచ్చు. ఎలాగా ఏం జరిగినా అసలు దాంట్లో కల్ప్రిషన్ వదిలిపెట్టం అని చెప్పడం ఒక పద్ధతి. అసలు ఏం జరగలేదంటూనే అక్యూజ్డ్ అరెస్ట్ చేయారంటున్నారు. అంటే యూ వాంట్ టు డౌన్ సైజ్ ది ఇంపాక్ట్ లేదా సివియారిటీ ఆఫ్ ది కేసు. సుజాత గారు, అంటే సార్ అది చెప్తున్నాను కదా సార్, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. నేననేది మీరు దర్యాప్తు సంస్థ కాదు, మీరు ప్రభుత్వం మాత్రమే. దర్యాప్తు సంస్థను ఉద్యోగం చేసుకుని ఇవ్వాలి కదా మీరు. అది ఇద్దరి మధ్య గొడవ,
దాన్ని మీరు మసిపూసి మారేట మీరు ఎట్లా చెప్తారు? దర్యాప్తు సంస్థ కదా చెప్పాల్సింది అది. లేదా వాళ్ళ చేత చెప్పించాలి. మీరు తొందరపడిపోతే ఎట్లా? మీరు అనుకున్న మాట వాళ్ళ చేత ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం చేసేది కదా, అలాగే చేయొచ్చు మీరు కూడా. మేమేం చేసామండి? బోల్డెన్ చేశారులేండి, మళ్ళీ మాట్లాడదాం. ఆవిడ లెటర్ వెనక ఒక రాయటం కాదు, లెటర్ కంప్లీట్. ఆస్కింగ్ యూ దిశా చట్టం తెచ్చిందే మేము. సరే, ఆ చట్టం ఎలా ఫెయిల్ అయిందో కూడా చూసాం అక్కడ. నేరాలు తగ్గించిందే మేము. మీరు 2 నెలల్లోనే 5 సంవత్సరాలు నేరాలు చేసేసి కూర్చున్నారు. ఆవిడ మాట్లాడండి. నేరాలు కాదు, మొత్తం ఘోరాలే. 5 సంవత్సరాలు మొత్తం ఘోరాలే. లిస్ట్ ఏంటి చెప్పు? నేరాల కంటే ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. 33,000 అమ్మాయిలు లిస్ట్ ఏంటి చెప్పు? సరే, ప్లే చేద్దాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఆ కెమెరాలు చూపించారు, ఒక్కసారి ఆ వీడియో చూద్దామండి ఒకసారి. రైట్ అది చూద్దాం, అది ఒకసారి చూద్దాం. ఈ లోపల మీరు మాట్లాడండి. నేనేది ఏంటంటే వాళ్ళకైతే ఒక ఇన్సెక్యూరిటీ వచ్చింది ఆ పిల్లలకి, చదువుకుంటున్న పిల్లలకి. దాన్ని అడ్రస్ చేయాలి. దాన్ని అడ్రస్ చేయకుండా సెల్ఫ్ కాంట్రడిక్టరీ, అసలు ఏమీ హిడెన్ కెమెరాలు లేవు కానీ అక్యూజ్ని అరెస్ట్ చేసాం. లేనప్పుడు అక్యూజ్డ్ ఎక్కడి నుంచి వస్తారు? నా ప్రశ్న అది. అదే సార్, అక్యూజ్డ్ ఏదైతే ఉన్నదో అరెస్ట్ చేశామంటున్నారు. నేను చెప్తున్నా కదా, ఈ వివాదానికి మొదట ప్రారంభించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అసలు ఇటువంటి అలజడి సృష్టించడానికి కారణం ఏంటి? అసలు ఈ పుకారు ఎక్కడ మొదలు పెట్టారు? 300 వీడియోలని లేదంటే కెమెరాలు ఉన్నాయనేది అసలు ఒక లేనిపోని వార్తను సృష్టించి వాళ్ళందరూ భయపడేటట్టు చేసి, నిజంగానే విద్యార్థులు భయపడతారు. వాష్రూమ్ లో కెమెరాలు ఉన్నాయంటే ప్రతి ఒక్కళ్ళు భయాందోళనలు మొదలవుతాయి. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా భయాందోళనలు మొదలవుతాయి. అక్కడ జరిగిన ప్రాథమిక దర్యాప్తులో ఇదంతా ఫేక్ వార్త కావాలని స్ప్రెడ్ చేసి కొంతమంది వ్యక్తులు దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనే విషయాన్ని బయటపడడం ద్వారా కెమెరాలు లేవన్నది స్పష్టమైంది సార్. ప్రాథమిక దర్యాప్తుల్లో తేలింది అది. అక్యూజ్ ని అరెస్ట్ చేశారు అంటే కనుక ఏదైతే ఈ 2 వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించిన జరిగిన విషయాన్ని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి నారా లోకేష్ గారు చెప్తున్నారు. అలాగే ఎంత ఇది కన్ఫర్మ్ కాకుండా అసలు అక్కడ విషయం దర్యాప్తు పూర్తి కాకుండానే వైసీపీ సోషల్ మీడియా మరి 300 వీడియోలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి మరి అక్కడ విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన విషయం, సున్నితమైన విషయం అని చెప్పి మరి వాళ్ళు ఆలోచించుకుంటే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి సోషల్ మీడియాలో ఈ రోజు ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరూ భయపడే పరిస్థితి కదండి. ఇది ఆడపిల్లలకు సంబంధించిన వ్యవహారం కదా. ఇంకొక విషయం చెప్తాను సార్, టెలిగ్రామ్ లో కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసి గుడ్లవల్లేరు కాలేజ్ వీడియోస్ అని చెప్పి ఒక ఛానల్ ఓపెన్ చేసి మీరు డబ్బులు పంపిస్తే వీడియోలు పంపిస్తామని చెప్పి ఒక నీచమైన సంస్కృతి నడుస్తుంది సార్. డబ్బులు పంపించినా అక్కడ వీడియోలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు పంపించేది ఏముండదు. కాకపోతే ఒక వ్యాపారం చేస్తున్నారు. ఎవరు అది అని చెప్పి అది కూడా బయటికి లాగి వారిని అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఐపీ అడ్రస్లతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగితే వాళ్ళు వైసీపీ కార్యకర్తలని తేరింది. ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ చేసింది మేడం గారు. ఇన్స్టెంట్ కాఫీ స్టోరీ చేసింది మేడం, జనసేన మేడం గారు. అమ్మా ఎక్కడో చెప్తావా, ఒక లింక్ పంపిస్తావా? నాకు నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు వాగమాకు. అర్థమైందా? 33,000 మంది మిస్సింగ్ అనేది ఇంతవరకు లేదు. నోటుకొచ్చిన లెక్క చెప్పాడు మీ నాయకుడు. అర్థమైందా? నోటుకొచ్చిన స్టోరీలు చెప్పొద్దు. అన్యాయమైన ఆడపిల్లలకి న్యాయం చేయండి. అధికారంలో ఉన్నారు కాబట్టి మీ కింద పోలీసు వ్యవస్థ ఉంది, ఎంతో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి అన్యాయమైన 300 మంది స్టూడెంట్స్ కి న్యాయం చేయండి. అంతేగాని నోటుకొచ్చిన ఇన్స్టెంట్ స్టోరీలు అల్లి చెప్పమాకు ఇక్కడ. అర్థమైందా? ఇంతవరకు మీరు మహిళలకి అక్కడ 300 స్టూడెంట్స్ పిల్లలు మహిళా పిల్లలు అనేది గర్ల్స్ మాకు అసలు వైసీపీకి సంబంధమే లేదు. కేవలం ఆ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్. వాళ్ళ అన్యాయం జరిగిందంటే మీరు వైసీపీ మీద ఎందుకు వేస్తున్నారు? మీరు పరిపాలన చేయలేక మీరు దొంగ ఓట్లతో గెలిపించుకొని మేము పరిపాలన చేయలేము మహాప్రభు అని చెప్పండి. ఎందుకంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా స్టూడెంట్స్ చూపిస్తున్న కెమెరాల విజువల్ చూపిస్తుంటే వైసీపీ మీద ఎందుకంటావు నువ్వు? ఒకసారి ఆ విజువల్ చూద్దాము. వాళ్ళు స్టూడెంట్స్ చూపిస్తున్నారు కదా, ఆ విజువల్ వాళ్ళు చూపిస్తున్నారు అంటే మర్యాద ఉండదు. అది చూడండి. అంటే దాంట్లో వాళ్ళు స్టూడెంట్స్ చూపిస్తున్న కెమెరాలు, ఆ షవర్ లో ఫిక్స్ చేసిన కెమెరాలు అవి ఇందాక రామ్నాథ్ గారు అన్నట్టు మనీ మధ్య సినీ నటి రాధిక్ గారు కూడా చెప్పారు. క్యారవాన్ లో దిస్ హ్యాపెన్స్ అండి. క్యారవాన్స్ లో మీరేంటంటే వాళ్ళు ఎట్లా ఆ స్విచ్ బోర్డ్స్ లోపల పెట్టేస్తున్నారు హిడెన్ క్యామ్స్.
చాలా మంది హీరోయిన్స్ పాపం పెద్ద వాళ్ళే వాళ్ళే చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్, జూనియర్ ఆర్టిస్టులు అయితే లెక్క జమ లేదు వాళ్ళు ఇచ్చే కంప్లైంట్లు. ఇలాంటివి జరుగుతున్నాయి. నిజానిజాలు ఏంటో మనం తేల్చుకొని మాట్లాడాలి. డాక్టర్ రావు గారు, ఒక భరోసా, ఒక నమ్మకం ప్రజలకు కల్పించాలా. ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ తీసుకుపోవాలా, ఎక్కడైతే వాళ్ళకు అనుమానాలు ఉన్నాయి, ఎవరు మాట్లాడితే వాళ్ళని వైసీపీ వాళ్ళని అలాంటి ప్లేస్ ఆ మాట అంటే తప్పించుకోవచ్చు. అసలు పని చేయకుండా తప్పించుకోవచ్చు. రైట్. డాక్టర్ రావు గారు చూసారంటే స్టూడెంట్స్ చూపించారు మీద వేసేయడం కదా. ఒక నిమిషం అండి, స్టూడెంట్స్ చూపిస్తున్నారు. ఏమేమి బయట వైసీపీ కార్యకర్తలు లేకపోతే ఇంకో పార్టీ కార్యకర్తలు వాడి ఏది ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఆ కాలేజీలో చదివే పిల్లలు తీసుకొచ్చి చూపిస్తున్నారు. అవి ఒక 10th క్లాస్ పిల్లలకు కూడా తెలుసు ఏది ఆ షవర్లో ఫిక్స్ చేస్తారు ఇట్లాంటివని తెలుసు. పట్టుకెళ్ళారు వాటిని, ఇవన్నీ పోలీసులు తీసుకెళ్లారు, అవన్నీ సీజ్ చేశారు. మరి లేవని ఎట్లా అంటుంది గవర్నమెంట్? ప్రయత్నం చేశారు, చేసి ఒక 2-3 అబ్బాయిలని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ కన్వర్జేషన్ బయటకు వచ్చింది, చూసారు కదా. అందులో చూడండి పోలీసులు పట్టుకెళ్తున్నారు, విజువల్ చూడండి. చూస్తున్నాను నేను. ఆ కన్వర్జేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇది రియల్గా జరిగిందా లేకుంటే ఏమైనా ఏఐ ద్వారా ఏమైనా చేశారా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఒక వీడియో బయటికి రాలేదు. అది దాని గురించి ఆ కన్వర్జేషన్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఐపీ అడ్రస్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం ఏంటంటే గవర్నమెంట్ దర్యాప్తును జరగనీయాలి కదా చేస్తున్నారండి. ఇప్పుడు అక్కడ ఈ మొత్తం ఇన్సిడెంట్ అయితే మొత్తం ఎత్తికారు. దేశం మొత్తం దీని మీద మాట్లాడిందండి. ఏమంటే దేశం మొత్తం దీని మీద, కలకత్తా డాక్టర్ ఇన్సిడెంట్ తర్వాత దేశం మొత్తం దీని మీద మాట్లాడింది. మీ గుడివాడ ఎమ్మెల్యే గారేమో యుఎస్ లో ర్యాలీలు చేస్తున్నారు. రావాలి కదా, వరద పట్టించుకోరు, జనాల బాధ పట్టించుకోరు, వేదన పట్టించుకోరు. మంత్రి గారు అంతా అయిపోయింది. ముఖ్యమంత్రి గారు సీఎం గారేమో ఆయన పాపం జనం మధ్య ఉన్నారు, ఏది వరదల్లో లైఫ్ జాకెట్లు వేసుకుని తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు ఎందుకు? మంత్రి గారు ఉన్నారు కదా, మా మంత్రి గారు పర్యవేక్షిస్తారు. మిగిలిన వాళ్ళు కూడా యుఎస్ టూర్ పంపించేయండి. అప్పుడు సీఎం ఒక్కరు చూసుకుంటారు. సీఎం ఒక్కరు చూసుకుంటారంటే అంటే మీరు సీఎం తీసుకెళ్ళి బండేసేస్తారా? అంటే రాష్ట్రానికి ఇబ్బంది వస్తే సీఎం ఒక్కరే చూసుకుంటే చాలు, మీరు రారు. ఎందుకు రారు? వస్తారు. మరి అదే చెప్పేది. ముందుగా షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి అక్కడ వెళ్ళారు, వస్తున్నారు వాళ్ళు కూడా. మీకు ఒక విషయం చెప్పనా, మీరు అన్నారు కదా ముందుగా షెడ్యూల్ ఫిక్స్ అయింది. బాలకృష్ణ గారి ఏది 50 ఏళ్ల వేడుక్కి ముఖ్యమంత్రి గారు రావాలి, కానీ ఆయన వరద ప్రయారిటీ ఇచ్చి అది ఇక్కడ ఫిక్స్ అయింది. పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయన అక్కడ ఉన్నారు. ఆయన గుడివాడ ఎమ్మెల్యే వాళ్ళు విదేశాల్లో ఆయనకు షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి అక్కడ ఉన్నారు. మార్చుకుంటాం, క్యాన్సిల్ చేసుకుంటాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆల్రెడీ బయలుదేరారు సార్. ముఖ్యమంత్రి ఆయన షెడ్యూల్స్ బయలుదేరారు సార్. క్యాన్సిల్ చేసుకుని అక్కడ ఉన్నారండి. 24 గంటలు పడుతుంది. పెద్దోళ్ళేం కాదు కదా.